హలో వ్యూవర్స్, నా పేరు సోని. మీరు చూస్తున్నారు సోని యోగా ట్యుటోరియల్. ఈ వీడియోలో పశ్చిమోత్తానాసనం కోసం చెప్పబోతున్నాను. దీనికి ముందు చేసిన వీడియో మీ నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. పశ్చిమోత్తానాసనం చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు, ఆసనం ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఆసనం ఎవరు చేయకూడదు, మనం ఆసనం అధికంగా చేయడం వల్ల మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పశ్చిమోత్తానాసనం చేయడం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పశ్చిమోత్తానాసనానికి ఓపిక చాలా అవసరం. ఇక ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం దండాసనంలో కూర్చోవాలి. మీ 2 కాళ్ళను చాచి, మీ 2 చేతులు ఇలా తొడల పక్కన పెట్టి కూర్చోండి. మీ కాలి వేళ్ళను మీ వైపు ఉండేలా ఉంచండి. ఇక మీ వెన్నెముక సాగేలా మీ తలను కొంచెం పైకి ఎత్తి, మీ 2 చేతులను పైకి పెట్టి శ్వాస తీసుకుంటూ, ఇక మీ వెన్నెముకను నిటారుగా ఉండేలా దృష్టి పెట్టి, ఇక మీ 2 చేతులు మీ 2 కాలి బొటన వేళ్ళు పట్టుకొని మీ వెన్నెముకను నెమ్మదిగా శ్వాస వదులుతూ మీ తలను మోకాళ్ళపై ఉంచండి. ఇక మీ 2 మోచేతులను నేలపై ఆనించండి. మీ వెన్నెముక గుండ్రంగా కాకుండా నిటారుగా ఉండేలా చూడండి. ఇక ఆసనం పూర్తి అయిన తరువాత మెల్లిగా మీ చేతులను పైకెత్తు మీ వెన్నెముకను మీ తల భాగాన్ని నెమ్మదిగా పైకి లేపండి. ఇక తిరిగి దండాసనంలోకి వచ్చి రిలాక్స్ అవ్వండి. ఇలా చేయడం వలన వెన్ను మెడ కండరాలు బలపరుస్తుంది, భుజాలలో ఒత్తిడి తగ్గిస్తుంది. ఈ ఆసనం చేయడం వలన మనసు ప్రశాంతపడి నిరాశ, ఆందోళన భావాలు తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెన్నునొప్పి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్, ప్రేగులు, అంతర్గత అవయవాలను టోన్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అధిక బరువు సమస్య ఎక్కువవుతుంది. డైలీ రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం వలన పొట్ట క్రింది భాగంలో ఉన్న అధిక కొవ్వు తగ్గుతుంది. మనం ఆసనం ప్రారంభించడం కొత్త అయితే ఆసనం 20 నుంచి 30 సెకండ్స్ చేయడం, కొంచెం అలవాటైన వాళ్ళు 1 to 2 minutes చేసుకోండి. పశ్చిమోత్తానాసనం అధికంగా చేయడం వలన వచ్చే ప్రమాదాలు: దిగువ వీపుపై ఒత్తిడి, మోకాళ్ళపై ఒత్తిడి, వెన్నెముకను మరీ ఎక్కువ సాగదీయడం వలన వెన్నెముక డిస్కులు కుదించవచ్చు. ఇక పశ్చిమోత్తానాసనం ఎవరు చేయకూడదు? సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అస్సలు చేయకూడదు. డయేరియా, ఆస్తమా, పొత్తికడుపులో నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనం వేయకూడదు. అధిక రక్తపీడనం, కంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. హెర్నియా, అల్సరు, తీవ్రమైన జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీసు ఈ పశ్చిమోత్తానాసనం చేయకూడదు.